నిర్బంధం నుంచి స్వేచ్ఛ. గవర్నర్ ప్రసంగం. నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి దొరికిందని గవర్నర్ చెప్పింది. ప్రజలకు పాలకులకు మధ్య ఇనుప కంచెలు తొలగినాయని చెప్పి గవర్నర్ అన్నారు. గత పాలకుల నిర్వాకంతో అప్పుల కుప్పల రాష్ట్రం. వేల కోట్ల అప్పుల్లో విద్యుత్ సంస్థలు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్. త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రాలు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ. 6 నెలల్లో మెగా డిఎస్సి. వ్యవసాయానికి 24 గంటల కరెంటు. ప్రతి పంటకు మద్దతు ధర. అసెంబ్లీ మండలిని ఉద్దేశించి తమిళసై ప్రసంగించింది. ఆమె మాట్లాడిన దాంట్లో కీలకమైనటువంటి మాటలు ఏంటంటే, గవర్నర్ తమిళసై గారికి కేసీఆర్ గారికి నడమ పంచాయతీ లడాయి ఉంటుండే. కనీసం ఆమెను అసెంబ్లీ దాకా కూడా రానియకపోతుండే. అసెంబ్లీ దాకా రానియకుండా గత సమావేశాలే కొనసాగింపు, గవర్నర్ ప్రసంగం ఉండొద్దని, ఆమె ఒకవే చూడొద్దు అన్నట్టుగా చేసిండు కేసీఆర్ ఆ గతంలో. మీ అందరికి తెలుసా పంచాది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గద్దె దిగిండో, గద్దె దిగగానే గవర్నర్ తమిళసై గారు రేవంత్ రెడ్డి గారితో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వచ్చి ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. ఉభయ సభలను ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటల్లో ఎంత పెద్ద మాటలు ఉన్నాయో చూడండి. సరే, అది రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చినప్పటికీ దాంట్లో వాస్తవాలు అయితే ఉన్నాయి. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏమంటుంది? గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ. గాడి తప్పడం అంటే పైసలన్నీ సిల్లెంకల్లెం చేసిండు కేసీఆర్. అది గాడి తప్పిపోయింది, పైసలన్నీ ఆగమైపోయినాయి అని చెప్పింది. త్వరలోనే శాఖల వారీగా శ్వేతపత్రాలు రిలీజ్ చేసి వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం. అంటే కేసీఆర్ ఒక్కొక్క శాఖను ఎట్లా నాశనం చేసుకొచ్చిండో మొత్తం వైట్ పేపర్ రిలీజ్ చేసి ఆ లెక్కలన్నీ మీ ముంగట పెట్టబోతున్నాము. కేసీఆర్ గొర్రెల స్కీమ్ పేరు మీద ఆడిన దందా, మిషన్ భగీరథ పేరు మీద ఆడిన దందా, మిషన్ కాకతీయలో చేసిన బిజినెస్, కాళేశ్వరం పేరు మీద కొట్టేసిన సంపద, వీటన్నిటినీ లెక్కలతో సహా మీ ముంగట పెడతామని చెప్తా ఉంది గవర్నర్. ఇప్పుడు ఇవి పెడితే బీఆర్ఎస్ పార్టీ ఇక నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే ప్రజలారా మీ అందరికి అర్థమైంది. ఇప్పటిదాకంటే చెప్పేటోళ్ళు లేడు. ఇక్కడ నేను, అక్కడ రేవంత్ రెడ్డి గారో లేకపోతే రఘువో ఇంకో ఎవరెవరో ఏవో కొన్ని ఆధారాలతో లెక్కలేసి చెప్తా ఉన్నాం ఇంత నాశనం అయిపోయింది తెలంగాణ అని. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ లెక్కలు పక్కాగా బయటికి తీస్తూ ఉంటే, నిన్న మొన్న శాంపిల్సే చూసారు మీరు. కరెంటు 8,000 కోట్లు, కంట్రోల్ బియ్యం 56,000 కోట్లు, కాళేశ్వరం 1,00,000 కోట్లు, ఇట్లా వేలు లక్షల కోట్ల రూపాయల సంపద ఎట్లా నాశనం అయింది అనేది శాంపిల్సే బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు మొత్తం వెళ్తాయి. శాఖల వారీగా చేసిన నాశనం మొత్తం శ్వేతపత్రంలో మీ ముంగడ పెడతామని గవర్నర్ గారు చెప్తా ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడ దుబారా జరిగిందో, ఎక్కడెక్కడ దుర్వినియోగం జరిగిందో కనిపెట్టే పనిలో ఉన్నాం. ఇది చాలా కీలకమైంది. అంటే కేసీఆర్ 9.5 ఏళ్ల పాలనలో ఆర్థిక వ్యవహారంలో దుబారా ఎక్కువ ఏడ జరిగింది. దుబారా అంటే పావులతోనైపోయే పనికి 10 రూపాయలు ఖర్చు పెట్టుడు. ఈ 9 రూపాయల బారాన ఎందుకు పెట్టిరాడా, ఎవడు మింగతే ఎందుకు పెట్టిరు, ఈ లెక్కలు తీసే పనిలో ఉన్నామని చెప్పి చెప్తా ఉంది గవర్నర్ తమిళసై గారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపాలు, అవినీతిపై విచారణ జరిపిస్తాం. ఇక్కడ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత. కేసీఆర్ ఏమన్నా నోరు తెరిస్తే గతంలో కాళేశ్వరం అని చెప్తుండే. ఇలా కాళేశ్వరం కట్టుకున్నాం, ప్రపంచంలో ఏమంతో నన్ను అయిందా, ఈ ముచ్చట్లు చెప్తుండే. కానీ కాళేశ్వరం దశకిపోయింది, ఉన్న నీళ్ళు వెళ్ళిపోయినాయి, 1,00,000 కోట్లు నాశనం అయిపోయినాయి. అన్నారం బ్యారేజీ అది దశకింది, మోటార్లు మునిగిపోయినాయి, ఎక్కడికక్కడ సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తా ఉన్నాడు, ఆ టాపికే లేదు ఇక. కాళేశ్వరం అని ఇవ్వడంటలేడుగా. ఈ ఆడాడ వీడియోలు కాళేశ్వరం వస్తుంటుంది గట్టిగా మీరు ఈ డైలాగులు. మీ కాళేశ్వరం కథ కూడా వెళ్తుంది. మీరు సమాధానం చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు జల్దిన కోలుకోవాలి, మీరు జల్దిన కోలుకొని రావాలి. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అదే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కోలుకొని జల్దీ అసెంబ్లీకి వచ్చి జనానికి లెక్కలు చెప్పాలి. వాస్తవానికి కేసీఆర్ గారు నేను అనుకుంటుంది ఏంటంటే, నువ్వు అసెంబ్లీకి కూడా రావు, నీకు ఆ ముఖం కూడా చెల్లది. ఎందుకంటే లెక్కలు బయటపడితే దొంగతనాన్ని ఒప్పుకోవు కదా, దొంగతనాన్ని ఒప్పుకోవు కదా. ఇగో ఈ కథ అన్నట్టు. ఇక్కడ నిర్మాణం నీవు కట్టిన కలల ప్రాజెక్టే కథమైపోయింది కదా నువ్వు దిగక ముందుకే.
నువ్వు దిగిపోక ముందుకే కలల ప్రాజెక్టు కథమైపోయింది. ప్రపంచంలో అద్భుతం, అద్భుతమైంది, ప్రపంచ అద్భుతం అని చెప్పినావు. ఏడ న్యూయార్క్ లో టైమ్ స్క్వేర్ కాడ వేసినావు, ఇట్లేసి కాళేశ్వరం అని చెప్పినావు. బుర్జ్ ఖలీఫా మీద వేసిరు, ఒక్క కథలు పడరా, డ్రోన్లు పెట్టి షాట్లు పెట్టి గూగుల్లో వేసి ఏదో అద్భుతం, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో వేసి మామూలు కథలు పడలే మీరు. నేను ఆయననే చెప్తున్నా ఇదంతా డ్రామా డొల్లా అని. ఇప్పుడు బయటపడ్డది. దీని మీద విచారణ చేపిస్తామని చెప్పి తమిళసై గారు చెప్తా ఉన్నారు. ధరణి పోర్టల్ స్థానంలో సమగ్ర భూ సమస్యల పరిష్కారం కోసం భూమాత పేరుతో పోర్టల్ తీసుకొస్తాం. ధరణి, ఈ ధరణి కథ ఏందయ్యా అంటే, ఇంట్లో దొంగతనం చేసినోడు వస్తువులన్నీ ఒకతానేసి సిద్ధర్ల మూట కట్టినట్టు ఈ ధరణిల మూట కట్టిండు. అంతే, మొత్తం భూములన్నీ ధరణిల మూట కట్టిండు. ఎవరికన్నా ఏమైనా కావాలంటే ధరణి మూట మీద మళ్ళీ ఈ ముళ్ళు ఈయననే ఇప్పాలి. ఈయన ఇప్పి భూములు ఏమన్నా లిటికేషన్ భూములు పంచాయతీ భూములు ఉంటే ఈయన సెటిల్ చేయాలన్నట్టు. ఆయన చేతిలో ఉంటుంది, ఆయన చేతుల్లో కట్కంతా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూ సంపద అంతా తన గుప్పిట్లోకి తెచ్చి చెద్దర్లా కట్టిండు. ఇప్పుడు ఈ ముడిప్తామని చెప్తా ఉంది. ఈ ముడిప్పి ఎవరి భూమి ఏంది, ఎవరి కాగితం ఏందో మొత్తం బయటికి తీస్తాము, ఈ ధరణి దరిద్రాన్ని తీసేసి భూమాత అనేటువంటిది కొత్తది తీసుకొస్తామని చెప్పారు. ఇది గవర్నర్ తమిళసై గారు చెప్తున్నటువంటి మాట. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి సర్కార్ భూములను పరిరక్షిస్తాం. ల్యాండ్ కమిషన్ అయితే సిసిఎల్ఏ అనేది ఒకటి ఉంటుండే. ఈ సిసిఎల్ఏకు బిహారీ ముఠా అని పెట్టిండు కేసీఆర్. ఎందుకు? ఎవ్వని భూమిని ప్రైమ్ భూములన్నీ కొట్టేస్తానుకు, ఎక్కడెక్కడి భూముల సంపద అంతా కొట్టేస్తాను బిహారీ ముఠాని పెట్టిండు. ఈ బిహారీ ముఠా ఇక దోచినట్టు దోచి పారేసారు, దొరికినట్టు దోచి కేసీఆర్ వాళ్ళే పోసారు. ఇప్పుడు వీటన్నిటినీ ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి భూములను సర్కార్ భూములను పరిరక్షిస్తామని చెప్పారు. నిన్ననే రాజేంద్ర నగర్ కాడ 51 ఎకరాల భూమి మిగిలిచ్చారు, దొంగల పాలు కాకుండా. ఇట్లా కేసీఆర్ కుటుంబం, కేటీ రామారావు బినామీలు కొట్టేసిన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూముల మీద ఎంక్వైరీ చేసి ఆ భూములన్నింటినీ వాపస్ తీసుకోవాలి. రైట్గా ఇది ఇట్లుంటే నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రం విముక్తి పొందిందని గవర్నర్ తమిళసై అన్నారు. తెలంగాణ ఇప్పుడు స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటుందని చెప్పారు. 10 ఏళ్ల నిర్బంధ పాలన నుంచి విముక్తి కావాలని, తమ బతుకుల్లో మార్పు రావాలని ప్రజలు ఇటీవల ఎన్నికల్లో స్పష్టమైన తీర్పిచ్చారని తెలిపారు. ప్రజలకు పాలకులకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని, ప్రజాప్రస్థానం మొదలైందని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ మండలిని ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించారు. అంతకుముందు అసెంబ్లీకి వచ్చిన తమిళసైకి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. తర్వాత చైర్మన్, స్పీకర్ కలిసి గవర్నర్ ను స్పీకర్ వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విచ్చలవిడిగా రుణాలు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారని, ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్ వ్యవస్థలు 81,516 కోట్లు అప్పుల్లో కూరుకుపోయాయి. మరో 50,275 కోట్ల మేర నష్టాల్లో ఉన్నాయి. పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పులు 56,000 కోట్లకు, నష్టాలు 11,000 కోట్లకు చేరాయని చెప్పి నిన్న ఆమె లెక్కలు చదువుతుంటే ఇంకా చూడరి ప్రజలారా, కేసీఆర్ చేసినటువంటి పెంట ఇంకా మళ్ళీ ఎవడు కుయిక్కు మనకుంటుంది. బాయ్ పోయింది అది బడ్జెట్ ప్రసంగం. ఆమె బడ్జెట్ ప్రసంగం చూసిన తర్వాత అసలు షాకు అందరూ, ఏంది దీని కథ ఏందని. మొత్తం లెక్కలన్నీ వచ్చినాయి. ప్రజలారా, ఇప్పటి నుంచి అసలైన కేసీఆర్ దొంగతనం అంతా ఇప్పుడు బయటపడుతుంది. ఇన్ని రోజులేమో ఏముంది సార్, అంగిలో ఏముందంటే కట్టె తీసుకొని బెదిరించిన, ఇప్పుడు అది లేదుగా. ఇప్పుడు అన్నీ బరాబర్గా లెక్కలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవడేం చేయలేడుగా. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివారు, గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదు. కడియం శ్రీధర్ ఇదంతా పాతదే అని ఒప్పుకుంటున్నాను. ఇదంతా పాతదే ఉన్నదే, కొత్తదనం ఏమి లేదని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివారు, మరి ఇన్ని రోజులు గవర్నర్ కు స్వేచ్ఛ వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అమ్మా తమిళసై గారు, తెలంగాణ రాష్ట్రం విముక్తి అయింది దొరల పాలన నుంచి,
నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి అయిందని చెప్తున్నారు. మాకే కాదు, మీ స్పీచ్ కూడా విముక్తి వచ్చింది. వాస్తవం. అసలు నిజంగా గవర్నర్ స్పీచు రాష్ట్ర ప్రభుత్వం రాసిస్తుంది, అది కాదనలేని సత్యం. కానీ కనీసం ఆ గవర్నర్తోనైనా స్పీచ్ ఎందుకు ఇప్పించలేదు మీరు అసెంబ్లీలో? ఎందుకు ఆమెను రానియలేదు చట్టసభకు? ఆమె అబ్జెక్షన్ కూడా చెప్పింది గతంలో స్పీచ్ రాసిస్తే అబ్జెక్షన్ కూడా చెప్పింది. ఇప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు చెప్పలేదు? వాస్తవాలు కాబట్టి. అది కాంగ్రెస్ మేనిఫెస్టో చదివారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదని కడియం శ్రీయర్ అంటా ఉండు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికపై రూట్ మ్యాప్ లేదని విమర్శ. అసలు ఫస్ట్ మీ సంగతి ఏందో తేలాలి కదా. రూట్ మ్యాప్ మస్తుగా ఉన్నది. 6 నెలల్లో మెగా డిఎస్సి చేస్తాం, 24 గంటల ఇక్కడ చూడు, రూట్ మ్యాప్ లేదా. గత పాలకుల నిర్వాహకంతో అప్పుల కుప్పగా రాష్ట్రం, వేల కోట్ల అప్పుల్లో విద్యుత్ సంస్థలు, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్. త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రాలు, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ. ఇది విజన్ కాదా? 6 నెలల్లో మెగా డిఎస్సి వేయబోతున్నామని చెప్పింది. ఇది విజన్ కాదా? వ్యవసాయానికి 24 గంటల కరెంటు, ప్రతి పంటకు మద్దతు ధర. అసెంబ్లీ మండలిని ఉద్దేశించి తమిళసై ప్రసంగం. ఇంకేం కామంటున్నాం? ఇలా ఇంకెట్లుండాలంటే కేసీఆర్ లెక్క డంబాచారని చెప్పాలి. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేని అట్లా చెప్పమంటావా?